ఇవాళ హిందూ పేపర్లో చూశాను నేను, మన కడప జిల్లాలో రమణారెడ్డి అనే టీచర్, ఆయన ముగ్గురు స్టూడెంట్స్ నుంచి ఇవాళ 100 మంది స్టూడెంట్స్ని ఆయన ఎంపీపీ స్కూల్లో తీసుకురాగలిగాడు. 2016లో ఐ థింక్ టీచర్ దే 5 ఏళ్లలో 3 నుంచి 100 సింప్లీ బై గోయింగ్ అరౌండ్ అండ్ దెన్. So some people may say that is not actually the role of a teacher. Teacher is teach. But he was a facilitator. He went to the community, he went talk to the parents. Pillalni marketing chesadu. And he improved enrollment. So now మీ పిల్లల పట్ల దేవుళ్ళు లాంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున వందనాలు. ఈ పాఠశాల సక్సెస్కు నేను ఒక 4-5 అంశాలు ప్రధానమైన కారణాలుగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఇక్కడికి వచ్చిన ప్రతి టీచరు ఎఫిషియెంట్ టీచరు, అది తొలి అడుగు. రెండోది, ఉదయం 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3:30 వరకు పాఠశాలలో గడపడం అనేది భౌతికంగా అది ఒక యాంత్రికంగా జరిగిపోయేది, జీతం కోసం చేసేది. అలా కాకుండా వాళ్ళు మనస్సుతోటి ఉద్యోగం చేయడం రెండో పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ ఏమి, 3:30 తర్వాత నాకు ఇంక ఈ ఊరితో పనేంటి అనుకోకుండా ఇక్కడే ఉండి రాత్రి 8 గంటల వరకు ట్యూషన్ మెయింటైన్ చేస్తూ తన సొంత బిడ్డల కంటే ఈ పిల్లలే నా సొంత పిల్లలని వాళ్ళందరూ భావించడము. నెక్స్ట్ 4వ అంశము, సెలవు రోజుల్లో కూడా మనకు దేవుడిచ్చిన ప్రధానమైన కర్తవ్యం పిల్లలకి ఏదో ఒకటి చెప్పాలని, అదే కదా మన కర్తవ్యం అని చెప్పేసి భావించి సెలవు దినాల్లో కూడా వచ్చి ఈ పాఠశాలలో ఇక్కడ పరిసరాల్లో ఉండే విద్యార్థుల కోసము వాళ్ళు కష్టపడి పనిచేయడం అనేది తర్వాత అంశం. చివరి అంశంగా మీ సహకారం. వాళ్ళ పనిని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకొనిస్తే చాలా సంతోషం. అలాంటి వాతావరణం మీ దగ్గర నుంచి వాళ్ళకి లభిస్తూ ఉంది. ఈ 5 అంశాలు ఈ పాఠశాల విజయానికి ప్రధాన కారణం. మీ సహకారం కూడా అంతకంటే ముఖ్యమైనది. దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలు మేము దాతల సహకారంతో కొన్నాం సార్. అందులో ఉండే అంశాలన్నింటినీ మేము విద్యార్థులకు చేరేటట్లు చూస్తున్నాము. మెటీరియల్ కొని బిరువాలో పెట్టేయడం ఒక ఎత్తు అయితే, ప్రతి బుక్ను విద్యార్థి యొక్క మనసులోకి లేదంటే మెదడులోకి మనం తీసుకుపోవాలనే కాన్సెప్ట్ అనేది చాలా గొప్పది సార్. అందుకనే కొఠారి కమిషన్ 1962, 64, 66లో ఒకే విషయం చెప్తారు, దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది అనే ఒక మాట ఇప్పటికీ ఎప్పటికీ అది విలువైంది. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏమీ చేయనక్కర్లేదంట, విద్యా వ్యవస్థను చెడగొట్టేస్తే దేశం నాశనం అయిపోతుంది. మరి అలాంటి స్థితిలో ఇలాంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక గొప్ప పాఠశాల గురించి ఈరోజు మాట్లాడుకోవడం మేము చేసుకున్న అదృష్టం. ఇక రెండోది, మీ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టే వ్యక్తులు ఈ టీచర్. ఎలా చెప్పండి, ఒక తరగతికి 50,000 నుంచి 60,000 వసూలు చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మన పిల్లల్ని చదివిస్తే. అలాంటిది 5 తరగతుల్లో మినిమం 20,000 తీసుకున్న లక్షల రూపాయలు ఒక కుటుంబానికి వాళ్ళు ఆదా చేస్తున్నారు. అదే సమయంలో మీ దాతృత్వం కూడా కొంత ఉపయోగపడతా ఉంది. అరే మన పిల్లలకి ఇంత కష్టపడుతుంది కదా, మనం కూడా ఈ పాఠశాలకు ఎంతో కొంత సాయం చేద్దామని మీ దాతృత్వం కూడా చాలా గొప్పది. అలాంటి విషయాల్లో చైర్మన్ గారు కానీ, మరి గ్రామ సర్పంచ్ అయినటువంటి వేమ గారు కానీ, మిగతా పేరెంట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే సహకారం ఇలానే కొనసాగించండి. మీ పాఠశాల మరింత ఉన్నత స్థాయికి రీచ్ అవుతుందనేది ఎక్కడా అనుమానించాల్సిన పనే లేదు. మీ అందరూ అంటే ఈరోజు ఇలా మాట్లాడుకోవడం నేను కూడా ఎప్పుడు లైఫ్లో ఊహించలే. పిట్టిగుంట అనే ఊరు ఉంటుందనేది కూడా ఊహించాం. నిజంగానే సార్ చెప్పినట్టు గూగుల్ మ్యాప్లు చూసుకొని ఇక్కడికి రావడం తప్ప వేరే ఎప్పుడు వినలేదు. అయితే ఇప్పుడు చూస్తే న్యూస్ పేపర్లలో, మరి తెలుగు న్యూస్ పేపర్ అంటే ఓకే, ఇంగ్లీష్ జర్నల్స్ అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఇలాంటి పేపర్లో కూడా మన పాఠశాల పేరు వస్తుందంటే అది సామాన్య విషయం కాదు.
నేను ఇందాక 5th క్లాస్ పిల్లల చేత కొన్ని లెక్కలు వేయించిన. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడితే నాకు రావాలి లెక్కలు. చూస్తాను అంతే, నేను ఆడినగా చూస్తూ ఉన్నాను. కానీ దాదాపు 10 నుంచి 12 స్టెప్లు ఉండే లెక్క ఏ పిల్లవాడిని అడుగుతారు వేసేస్తారు వాళ్ళని. క్యాజువల్గా నువ్వు మా వేసే అంటే టకటక లెక్క చేసేసింది, ఆన్సర్ వచ్చింది. ఆ టిక్ కొట్టేసి వెళ్ళిపోతుంది. అన్ని స్టెప్లు వేసి ఆన్సర్ చేసి ఒక 5th క్లాస్ పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడి కంటే కూడా ఎక్కువ స్టాండర్డ్స్ ఈ పాఠశాలలో ఉన్నాయి. దయచేసి ఇదే విధమైన సహకారాన్ని మీ టీచర్లకు అందించి ఈ పాఠశాల భవిష్యత్తుకు మీరే ప్రధాన కారకులు కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక మా వైపు నుంచి ఆల్రెడీ సార్ చెప్పాడు, మేము అంటే ఈ రిపోర్ట్ అంతా వెళ్ళిన తర్వాత మేమిచ్చే ఏ డెవలప్మెంట్ సజెషన్ అయినా కానీ 100% వాళ్ళు స్వీకరిస్తారు. దాంతో వెంటనే మన పాఠశాలకు ఏం రావాలని వస్తాయి. చివరిలో దాన్ని కూడా మేమంతా కూడా కమిటీ మెంబర్స్గా మేము రికమెండ్ చేస్తూ పాఠశాల డెవలప్మెంట్ మా వంతు సహకారం ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అయిపోయింది. ఇస్తూ ఇక్కడ లేదు కాబట్టి మేము నంద్యాలలో జాయిన్ చేసినాము. సెకండ్ అబ్బాయి ఇక్కడనే చదువుతాడు, 5th క్లాసు. ఇంకా 6th 7th వచ్చింది కూడా చాలా ఆనందంగా ఉందాము. అబ్బాయి రానాడు సారు ఫస్ట్ మేము సెయింట్ ఆర్మీస్లో ఇక్కడ హోలీ రోజులో జాయిన్ చేసినాము. రానాడు సారు ఇక్కడికి వచ్చాక మమ్మల్ని పిల్లల మా దగ్గరకు వచ్చి ఇక్కడ జాయిన్ చేయమని చెప్పిండు. మేము మాది పూజితమ్మ, మీ పిల్లల బాధ్యత నాది, ఇక్కడ జాయిన్ చేయమని చెప్పిండు. మేము ఇక్కడనే జాయిన్ చేసినాము. ఇక్కడ జాయిన్ చేసినాము కానీ ఫీజు అని కట్టినాము. కానీ అది వదిలేసి సార్ దగ్గరనే ఇక్కడ వదిలిపెట్టినాము. మా పిల్లలకి ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే చదువుతారు. ఇప్పుడు కూడా నంద్యాలలో కూడా మ్యాథ్స్ కానీ 20కి 20కి తగ్గేదే లేదు. మ్యాథ్స్ డెవలప్ స్కూల్లో కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. కానీ కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా పిల్లల చేత నేను మాట్లాడించగా చాలా సంతోషం. రోనాడు చేత ఎక్కడి మీద ఇంగ్లీష్ మాట్లాడాలని కొద్దిగా తెలుగు కూడా కొద్దిగా బాగా రాసేటట్టు పిల్లలు రాసే విధానం తెలుగుగా సరిగా రావడం లేదు పిల్లలకి. ఇంకా నాట్లో వస్తు ఇక్కడ చెప్పాలి అంటే నేను ఈ స్కూల్లోనే స్టార్ట్ చేశాను. నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే జరిగింది. నేను చదువుతున్నప్పుడు మాత్రము మ్యాక్సిమం ఒక 10-15 కిడ్సే ఉండేవాళ్ళు. తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద డెవలప్మెంట్ ఏం కనిపించలేదు. ఆఫ్టర్ దాట్ నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకొని నేను జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చి నేను అదర్ కంట్రీస్కి వెళ్ళినా మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చూస్తే డెవలప్మెంట్ చాలా ఇంప్లిమెంట్ అయ్యింది. చాలా నాకు తెలిసిన సార్ రమణారెడ్డి సారు, మిగిలిన సార్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో వితౌట్ టీచర్స్ హెల్ప్ సార్ కూడా మేబీ ప్రోగ్రెస్ చూపించలేకపోయే వాళ్ళేమో, కానీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది రమణారెడ్డి సారు. మా అబ్బాయి కూడా ఫుల్ అసలు తెలుగు రాకోకుండా ఉండింది, వాడికి మాట్లాడడమే తెలుగు రాకోకుండా ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ఇంప్రూవ్ అయినాడు, తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. మేము కూడా పక్కన వేరే ప్రైవేట్ స్కూల్స్లో వేసిన పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేసాము. ఇక్కడ చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు కంపారిజన్కి వస్తే అవతల హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ కూడా ఉన్నింది, ఆర్సీఎం హై స్కూలు. ఆ స్కూల్ మొత్తానికి క్లోజ్ చేసేసారు. బట్ ఆ స్కూల్తో కంపేర్ చేస్తే ఈ స్కూల్ ఇక్కడ బాగా ఇంప్లిమెంట్ చేసి కిడ్స్ ఇంప్రూవ్ అయ్యి కిడ్స్ కూడా చాలామంది పెరిగారు. స్కూల్ ఇంప్రూవ్మెంట్ కనిపించేసరికి అందరు పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేశారు. అవతల వేరే ప్రైవేట్ స్కూల్స్ ఉన్న చిన్న టౌన్స్ నుంచి కూడా పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. పోర్మామిల్ నుంచి ఇక్కడికి వస్తున్నారని విన్నాను, కల్స్పాడ్ నుంచి వస్తున్నారని విన్నాను, చెన్నారెడ్డిపల్లె, ఓబులాపురం, ఇక్కడ చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడ ఈ స్కూల్స్కి పంపిస్తున్నారని. సో ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి అందరు పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఆ తర్వాత నాకు ముందు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ అసలు మాకు నిజం చెప్పాలంటే పిట్టిగుంట ఊరు అనే ఉందని తెలియదు. ఈ స్కూల్కి మా పిల్లలు వచ్చేంత వరకు ఈ స్కూల్ చాలా అంటే చాలా స్పెషల్ అసలు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, అవి క్యాజువల్గా చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొందరైతే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలంటేనే
ఆలోచిస్తున్నారనమాట. అటువంటిది ఈ సార్ దగ్గరికి వచ్చే వరకు, ఈ స్కూల్ వరకు వచ్చే వరకు చేర్పిస్తే ఇటువంటి స్కూల్లోనే చేర్పించాలనేంత బాగా పెరిగిందండి. ఆ విషయం నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇది ఇంకా 10th క్లాస్ వరకు వెళ్ళిన ఆశ్చర్యం అసలు లేదు. చాలా మంచి స్కూలు. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అండి, ఇప్పుడు డబ్బులకు అసలు వెనకాడరు. ఇప్పుడు తక్కువ పిల్లలు తక్కువ ఉన్నవారు ఉంటారు, డబ్బులు తక్కువ ఉన్నవారు, వాళ్ళకు ప్రత్యేకంగా సార్ వాళ్ళు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకు ఒక్కొక్క పిల్లాడికైతే పక్కన కూర్చోబెట్టుకోవాలి మరి చదివిస్తారు. ఈ ఊళ్ళో ఈ స్కూల్లో ఒకసారి అని కాదు, అందరు సారు పేరు పేరున చాలా స్పెషల్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే అంతే సార్. ఇంకా ప్రత్యేకంగా సెలవు రోజుల్లో క్లాసులు తీసుకోవడం అనేది అసలు ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ విషయం మాత్రం నాకు చాలా గౌరవంగా ఉంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆబ్సెంట్లు అయినప్పుడు మాత్రం పిల్లలకు, ఇప్పుడు చదవని పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. తర్వాత పిల్లలు ఆబ్సెంట్లు అవుతారు, ఇంకా మీ పిల్లలు ఎక్కువగా ఇక్కడ క్లాసులు అప్ చేస్తున్నారు, ఇటువంటి కంప్లైంట్ కూడా ఇంటికి వస్తాయండి. వాళ్ళకు మంచి మార్గంలో పెట్టడానికి సార్ వాళ్ళు మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు సార్. ఈ స్కూల్ మాత్రం ఈ విషయంలో మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు. సాయంత్రం క్లాసులు కానివ్వండి, ప్రత్యేకంగా శ్రద్ధ కానివ్వండి, ఇంకా తర్వాత పిల్లల మీద శ్రద్ధ తీసుకోవడం కానివ్వండి, ఇంకా పిల్లలకు ఈ స్కూల్లో ఇడిచిపెట్టమంటే దిగులు అసలు ఉండదండి. ఫ్యూచర్ మీద మనకు హోప్ అనేది చాలా బాగా ఉంటుంది. పిల్లల ఫ్యూచర్ అనేది పిల్లల సార్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అన్నమాట. ఇది అంతే సార్. మన స్కూల్కి చేసినటువంటి ఎన్సీఆర్టీ అధికారులకు, రాయచోటి డైట్ అధికారులకు, మన సర్పంచ్ గారికి, మన స్కూలు ఉపాధ్యాయులకు, మన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు. విషయం ఏంటంటే, మన స్కూల్ వచ్చేసి 1960 బిఫోరే స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. యాజ్ రికార్డ్స్ ప్రకారము 1962 నుంచి మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అంతకుముందే స్టార్ట్ అయినట్లుగా ఉంది. అప్పటి నుంచి స్కూల్ జరుగుతూనే ఉంది. జనడపల్లి పక్కనే హై స్కూల్ ఉన్నా కూడా మన స్కూల్ను రన్ చేసుకుంటూనే వచ్చాము. కొన్ని కారణాల వల్ల స్కూలు మధ్యలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఒక 5 years బ్యాక్ మన రమణారెడ్డి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూలు ఊర్లో ప్రజలు సార్ మీద నమ్మకంతో తమ పిల్లలను స్కూల్లో చేర్పించడం జరిగింది. గ్రామ ప్రజల సహకారంతో రమణారెడ్డి సార్ కూడా పిల్లలకు సింగిల్ టీచర్గానే ఉంటూ 3 పిల్లలు ఉన్న స్కూల్ను 100+ చిల్డ్రన్స్ వరకు డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంఈఓ సార్ అయితేమి, ఎస్ఎస్ఏ పిఓ ప్రభాకర్ రెడ్డి సార్ అయితేమి, మొన్నటి వరకు ఉన్నటువంటి డిఓ గారు దేవరాజ్ సారు, వీళ్ళందరి సహకారంతో మన స్కూల్ను దినదినాభివృద్ధి చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. సారు సింగిల్ టీచర్ రమణారెడ్డి సార్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ కొంత అడిషనల్గా టీచర్స్ను ప్రొవైడ్ చేయడం, వాళ్ళ స్థాయిలో ఉన్నంత వరకు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద కూడా కొందరిని మన స్కూల్కు ఇచ్చి స్కూల్ డెవలప్మెంట్కు చాలా సహకారం చేశారు. ఈ రమణారెడ్డి సార్తో పాటు నారాయణ సార్ అయితే, నారాయణ సార్ నాకు కూడా చదువు చెప్పారు చెన్నాడిపల్లి స్కూల్లో. నా 3 పిల్లలను కూడా రమణారెడ్డి సార్ మీద, మన టీచర్ల మీద నమ్మకంతో ఇక్కడే చేర్పించడం జరిగింది. ఈ అట్లే మన ఉపాధ్యాయులు 5 మంది టీచర్లు ఉన్నారు, అందరూ ఎఫిషియెంట్. నిజంగా మా స్కూల్కి చాలా గర్వకారణం ఈ టీచర్లే. ఇంకపోతే హాలిడేస్లో కూడా ఖచ్చితంగా పిల్లలను బయట తిరగకుండా కొంత ఇక్కడనే ఆడుకుంటుంటారు. వాళ్ళు అసలు స్కూల్ వదిలినా కూడా ఇంటికి వచ్చేసి బుక్స్ పెట్టేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చారు. చుట్టుపక్కల అన్ని విలేజెస్ నుంచి కూడా పిల్లలు ఇక్కడ మ్యాక్సిమం చదువుతున్నారు. ఎలిమెంటరీ స్కూల్ వరకు అయితే బయటికి నియర్ పూర్వమామిలలో ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా నాకు తెలిసి 1-2 పోతారేమో అంతే. మ్యాక్సిమము హై స్కూల్ వరకే పూర్వమామిలకు ప్రైవేట్ స్కూల్స్కి పిల్లలను పంపించడం జరుగుతూ ఉంది. ఎలిమెంటరీ సెక్షన్ అయితే మా ఊరు నుంచి బయటికి ఖచ్చితంగా ఎవరు వెళ్ళరు. ఇది నిజంగా గర్వకారణము. ఇకపోతే హాలిడేస్లో అయితేమి, ఈవినింగ్ సెక్షన్స్, ప్రైవేట్ స్కూల్స్కి మించి హాస్టల్స్లో కార్పొరేట్ స్కూల్స్కి మించి కూడా మా టీచర్స్ మా పిల్లల కోసము ప్రయత్నం చేస్తూ రాత్రి 8 వరకు స్టడీస్ పెడతారు. 4 o'clock 3:30కి స్కూల్ అయిపోయినా కూడా 5 o'clock వరకు టీచర్స్ ఉంటారు ఇక్కడ. మళ్ళీ 1 hour బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ 6-6:30కి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసుకొని అందరినీ చెట్టు కిందనే కూర్చోబెట్టుకోండి. మరి చెట్టే మాకు ప్లస్సో మరి మైనస్సో మాకు అర్థం అవ్వట్లేదు. సింగిల్ క్లాస్ రూమ్ ఉన్నా కూడా ఆ చెట్టే కాపాడుతూ వచ్చింది. 100 మంది పిల్లలను కూడా ఆ చెట్టు కాపాడుతూ వచ్చింది పాపము. ఈ స్థలము ఏ రూపంలో అయితే మేము మాకు ఇచ్చినందుకు స్థలం ఇచ్చిన వాళ్ళకు కూడా నిజంగా చాలా రుణపడి ఉన్నాము. ఇంతవరకైనా ఇచ్చారు, సహకరించారు. ఈ అందరి కృషితో అధికారులు, గ్రామ ప్రజలు
అందరి సహకారంతో స్కూల్ను డెవలప్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నమ్మకంతో అయితే ఉన్నాము. అట్లే మా స్కూల్కు విజిట్ చేసే ఎవరు అధికారులైనా కూడా మా స్కూల్ డెవలప్మెంట్కు మీ వైపు నుంచి వీలైనంత వరకు ఆ స్థాయిలో మీ స్థాయిలో మాకు పై స్థాయిలో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే విధంగా మాకు సహకరిస్తారని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో విషయము, నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు 6th క్లాస్కు అప్గ్రేడేషన్ వచ్చింది. 6th, 7th, 8th ఇప్పుడు ఉండే పిల్లలు నెక్స్ట్ ఇయర్ 6th వెళ్తారు. అట్లే ఆ క్లాసు అప్గ్రేడ్ అవుతూ 8th వరకు వెళ్తుంది. 8th మళ్ళీ మనము ట్రై చేసుకుంటే 10th వరకు అప్రూవల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు క్లాస్ రూమ్స్ సమస్య కూడా ఉంది. అంటే కింద 5 క్లాస్ రూమ్స్ ఇప్పుడు శాంక్షన్ అయినాయి కాబట్టి 5 కట్టుకుంటాము. యాక్చువల్గా ఫండ్స్ సకాలంలో కానీ ఫండ్స్ అయ్యి ఉంటే ఈసారి క్లాస్ రూమ్స్ కూడా అయిపోయి మీకు కూడా వస్తే బాగా ఉండిండేది. అది మా దురదృష్టము నిజంగా. ఇది అయిపోతే 3rd ఫేజ్లో కూడా ఇంకో 4 శాంక్షన్ చేయించుకుంటామనే నమ్మకంతో ఉన్నాము. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి సారు కూడా చెప్పారు, మేము మ్యాక్సిమం మీకు సహకరిస్తామని చెప్పేసి మేము సార్కు వీళ్ళందరికీ సపరేట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సభ తీసుకుంటాం.